ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇక్కడ ఇల్లు అమ్మబడును మరియు కొనబడును తక్కువ రేట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చూపించడమే ఈ ఛానల్ సక్సెస్కి కారణం అండి. ఇక మీకు ఎప్పటికీ కూడా నమ్మశక్యం కాని రేట్లలో ప్రాపర్టీస్ ఇప్పటిదాకా పెడుతూ వచ్చానండి. అయితే మనం ఒక స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తాను, అది ఊరికి దూరంగా ఎక్కడో 4-5 కిలోమీటర్ల అవతల మనకి కొనుక్కున్నాము, అప్పుడప్పుడు వెళ్ళి మనం చూసి వస్తాం, మనం మన ఇంట్లో ఉంటాం, స్థలం అడవిలో ఉంటుంది, అది ఎప్పటికి పెరుగుతుందో తెలియదు, లేదా కట్టుకొని ఉందాము ఇల్లు అంటే చుట్టుపక్కల ఎటువంటి కావాల్సినటువంటి రోడ్లు కానీ షాపులు కానీ జనసమ్మర్దం కానీ ఏమీ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మనం తక్కువ రేట్లో వస్తుంది కదా అని కొనేసి ఇబ్బంది పడడం కంటే కొన్ని విషయాలు మనం చెక్ చేసుకొని అంత బాగుంది అనుకున్నప్పుడే అది తక్కువ రేట్లో ఉన్న మీ లెక్క ప్రకారం అది క్యాల్కులేషన్లోకి వచ్చినప్పుడే మనం అటువంటి స్థలాలపై పెట్టుబడి పెట్టాలండి. లేదు ఊరికనే మనం వెళ్ళి చూసి వచ్చేసాము, తక్కువ రేట్లో వచ్చింది అమ్ముదామంటే ఆ రేటు రావట్లేదు అనుకునేటువంటి స్థలాల జోలికి మనం వెళ్ళకూడదండి. అలాగే మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను జాగ్రత్తలు. ఇది నామవరం అనే చోట ఒక స్థలం అమ్మకానికి వచ్చిందండి. ఇది ఆ లేఅవుట్ కాపీ ఇది మీకు చూపిస్తున్నాను. ఇది 833 గజాలు, ఉత్తరం ఫేసింగ్ అంటే నార్త్ ఫేసింగ్ అండి. ఇది కన్వర్షన్ కట్టేశారు కానీ ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి. మనకి నామవరం అనగానే 9,000, 10,000, 12,000 ఇలా ఉంటాయి కదా నామవరంలో అని అనుకుంటారు. అయితే నేను మీకు చెప్పాను, నేను ఎప్పుడు కూడా తక్కువ రేట్లో ఉన్నటువంటి స్థలాలనే మీకు పెడుతూ ఉంటానండి. దానివల్ల ఛానల్ సక్సెస్ అయిందండి. ఇది గజం 2,500 మాత్రమే అండి. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, 2,500కి ఎందుకు ఇచ్చేస్తున్నారండి, ఆ స్థలంలో ఏంటి కరెంటు స్తంభం కనబడుతుంది అని మీరు అనుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను లేఅవుట్ కాపీలో చూపించాను, 13వ నెంబరు 3 సైట్లు ఇవి, 833 గజాలు నార్త్ ఫేసింగ్. ఆ కరెంటు స్తంభం ఈ సైట్కి పక్కనే ఉంటుందండి, కానీ కరెంటు వైర్లు మాత్రం పక్క సైట్లోంచి వెళ్తూ ఉంటాయి. అక్కడ 5,500 రూపాయలకి ఈ కరెంటు స్తంభానికి దూరంగా ఉన్న సైట్ అంటే దాని పక్క సైట్ అమ్మడం జరిగిందండి. ఇది వచ్చేసి నామవరం ఊరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. రోడ్లు వచ్చేసి 25 అడుగుల రోడ్లు ఉన్నాయండి ఆల్రెడీ. ఇది గోడౌన్స్కి లేదంటే మనం ఏదైనా వ్యాపారానికి ఉపయోగించుకునేటటువంటి ప్లేస్గా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చండి. ఇది కేవలం 2,500 రూపాయలు చెప్తున్నారు. ఇది పంచాయతీ లేఅవుట్. మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి దీన్ని కొనుక్కోవచ్చా లేదా, ఎన్ని అంతస్తులు మనం కట్టుకోవడానికి ఇస్తారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకున్న తర్వాతే దీన్ని మీరు కొనుగోలు చేయొచ్చండి. ఇది వచ్చేసి 833 గజాలు కాబట్టి ఇక మీకు రోడ్డు చూశారు కదా, చాలా చక్కటి రోడ్డు, 25 అడుగుల రోడ్డు, ఊరికి దగ్గరగానే ఉంటుందండి. ఇది ఊరికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను ఎందాక చెప్పాను కదా అడవిలో కొనుక్కొని మనం ఇబ్బంది పడొద్దండి అని. ఇది అడవి కాదండి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఇళ్ళకి వీటికి ఒక 400 మీటర్ల దూరంలో ఉంటుందండి. మీరు మన గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే చుట్టూ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి కూడా మీకు కనబడుతుందండి. అక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. మరి ఇంత తక్కువ రేటు స్థలం మీకు వస్తున్నప్పుడు డాక్యుమెంటేషన్ పరంగా కట్టాల్సినటువంటి గవర్నమెంట్కి ఏదైతే ఉందో అవన్నీ ఎంతవరకు వీళ్ళు కట్టారో ఇంకెంత మనం కట్టాలి ఇవన్నీ లెక్కలు వేసుకొని ఎల్ఆర్ఎస్ కట్టుకొని మీరు కనుక కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎన్ని ఫ్లోర్లకి పర్మిషన్ ఇస్తారనేది పంచాయతీ ఆఫీసులో అడిగితే మీకు అన్నీ తెలిసిపోతాయండి. నా ఏజెంట్ కమిషన్ వచ్చి 60,000 రూపాయలండి. ఏజెంట్ కమిషన్ కూడా మీకు చాలా తక్కువ, ఎందుకంటే 833 గజాలు. ఇక్కడ గవర్నమెంట్ రేటు 1,700 ఎంత ఉంటుందండి. ఇది ఒకసారి అది కూడా చెక్ చేయాలి. ఈ మధ్యన 600 పెరిగింది, ఈ 1,700 తర్వాత అది ఎంత 600 పెరిగిందా లేదా 1000 పెరిగిందా చూసుకోవాలి. ఇది ఇళ్ళకి దగ్గరగా ఉంటుందండి. ఈ సైట్ ఇల్లు కట్టుకుని కూడా ఉండొచ్చు. మనం స్థలం కొందాం అనుకుంటాం, మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ కొనలేము. కారణం ఏంటంటే డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరు కూడా స్థలాలు కొనలేరండి. దానికి తెలివితేటలు ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, సరైనటువంటి మీడియేటర్ ఉండాలి. ఒకవేళ మీతో పాటు మీకు సలహా ఇచ్చేవాళ్ళు, మీ మంచి కోరేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సరైన వాళ్ళు ఉండాలి. లేదా మీరు మంచిది కొంటున్నప్పుడు కొంతమంది వాళ్ళకి తెలియక చెడగొట్టేస్తూ ఉంటుంది, బాగోలేదంటారు కూడా వచ్చి. మీరు అది నమ్మేసి ఏం చేస్తారంటే కొనరు. తర్వాత చూస్తే అదేమో జెట్ స్పీడ్తో రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. పక్కన మీకు సలహా ఇచ్చినప్పుడు మీరు కొట్టలేరు, తిట్టలేరు.
కాబట్టి ఇదంతా కూడా చాలా బాగా డబ్బు సంపాదించేటటువంటి విషయం స్థలాలు కొనడం అనేది. కానీ బాగా నాలెడ్జ్తో కొనాల్సిన విషయం, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎలాంటి పాయింట్లు మనం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మనం ఎలా మోసాన బారిన పడకుండా మంచి ఏజెంట్ని ఎలా సంపాదించుకోవాలి అనే అన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాతే ఇలాంటివి కొనుక్కోవాలండి మీరు. ఇది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తానండి. ఇది కేవలం 2500 చెప్తున్నారు. మీరు మాట్లాడుకుంటే ఇంకా మంచి రేట్లో మీకు వస్తుందండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.